ఆల్ వెల్కమ్ బ్యాక్ టేస్టేష్మి మంచిగా కుకింగ్ అండ్ టిప్స్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారంటే నేనైతే సూపర్గా ఉన్నాను. మీరు కూడా సూపర్గా ఉన్న హార్ట్ఫుల్గా అయితే కోరుకున్నాను. ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ప్రతి ఒక్కటి యూజ్ఫుల్ టిప్స్ అండి. అండ్ అనవసరమైన దాన్ని యూజ్ చేసుకుని మన మనీని అయితే ఖచ్చితంగా సేవ్ చేసుకోవాలి. ఫస్ట్ టిప్ వచ్చేసి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా మైగ్రేన్ ఎక్కువైపోతుంది కదండి. కొంచెం సివియర్గా కాకుండా కొంచెం లైట్గా ఉన్నప్పుడు ఏం ట్యాబ్లెట్ వేసుకుండా రెమెడీ ఏదైనా ట్రై చేద్దాం అనుకునే వాళ్ళకి ఇదైతే బెస్ట్, ఖచ్చితంగా మంచి రెమెడీ అయితే అవుతుంది. అంటే ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదండి. ఐస్ క్యూబ్స్ని ఈ విధంగా తీసుకొని అరచేతిలో పెట్టుకొని సెకండ్కి ఒకసారి ఇలా క్లోజ్ చేయడం, ఓపెన్ చేయడం, క్లోజ్ చేయడం, ఓపెన్ చేయడం. ఈ విధంగా కనుక మీరు కనుక చేశారో అనుకోండి, మైగ్రేన్ నొప్పి నుంచి కొంచెం అయితే రిలీఫ్ అయితే అవుతారండి. ఈ విధంగా ఐస్ క్యూబ్ కనుక మీకు అవైలబుల్లో లేవు అనుకోండి, ఒక టబ్బులో చల్లని నీళ్ళు తీసుకొని మన చేతులు అండ్ అలానే గిలకల వరకు మునిగిపోవాలండి. కాళ్ళు అలాగే చేతులు కూడా మనకి చేయి ఎక్కడైతే ఉంటుందో మనకి వరకు మునిగేసి 20 minutes కనుక ఉంచారంటే మనకి ఖచ్చితంగా రిలీఫ్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఆనియన్ కట్ చేసింది కనుక కొంచెం కనుక మిగిలిపోయింది అనుకోండి, దీన్ని డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసామనుకోండి, ఫ్రిడ్జ్ అంతా కూడా ఆనియన్ స్మెల్ వస్తూ ఉంటుంది. అలా అని చెప్పేసి బయట పెట్టేసాము అనుకోండి, ఫంగస్ అనేది ఫామ్ అయిపోయి ఆనియన్ కూడా పాడైపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. అలా సగాన్ని వదిలేసిన దాన్ని మీరు డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా విధంగా కొంచెం మనకి బటర్ ఉంటుంది కదండి, లేదు అంటారు మన కిచెన్లో వాడుకున్న వంట నూనె ఉంటుంది కదా, ఆ వంట నూనె అయినా ఏదైతే మీరు కూరల్లో వాడుకుంటే ఆ నూనె అయినా కానివ్వండి పెట్టేసేసి ఆ తర్వాత కనుక ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసారు ఎలాంటి స్మెల్ లేకుండా అయితే ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి నెయ్యి వేసుకొని తిన్నాం అనుకోండి ఆ ప్లేట్ అసలు ఒక పట్టాను అసలు పోదు కదండి. మనం ఎక్కువసేపు సోపు కానివ్వండి లేదా లిక్విడ్ కానీ వేసి రుద్దాల్సి ఉంటుంది. అలా కాకుండా ఎంత నెయ్యి తిన్నా కానివ్వండి ప్లేట్ నీట్గా ఒక్కసారికి మనకి నీట్గా క్లీన్ అవ్వాలి. అసలు కొంచెం కూడా మనకి లిక్విడ్ కానివ్వండి సోప్ కానీ అవసరం లేకుండా, లేదు అంటారు నాన్ వెజ్ తిన్నప్పుడు కొంచెం ప్లేట్ అనేది కొంచెం జిడ్డుగా ఆయిల్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం నీచు వాసన వస్తూ ఉంటుంది కదా, అలాంటప్పుడు కూడా మనకి నీచు వాసన రాకుండా జిడ్డుగా ఆయిల్ నీట్గా క్లీన్ అవ్వాలనుకున్నప్పుడు కొంచెం నిమ్మకాయ తొక్క మీద సాల్ట్ ఉంటుంది కదా, సాల్ట్ వేసేసి కనుక రుద్దేశామనుకో ఎలాంటి నీచు వాసన లేకుండా ఉంటుంది. నెయ్యి ప్లేట్ కూడా నీట్గా మనకి క్లీన్ అయితే అయిపోతుంది ఒకసారిగా. ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకి మస్కిటో బ్యాట్ ఉంటుంది కదండి, ఈ బ్యాట్కి కనుక మనం ఛార్జింగ్ పెట్టాలనుకోండి, దీనికి ఈ విధంగా కింద వేలాడుతూ ఉంటుంది కదా, కొన్నిసార్లు కింద పడిపోయి పగిలిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. అలా జరగకుండా ఉండాలి అంటే ఈ విధంగా మనకి టిష్యూ రోలర్ ఉంటుందండి, టిష్యూ రోలర్ని కట్ చేస్తే బ్యాక్ సైడ్ డబుల్ టేప్ లాష్ అంటించేసేసానండి. ఏదో ఛార్జింగ్ కనుక రివర్స్ తిప్పేసి పెట్టేసుకున్నాం అనుకోండి, బ్యాట్కి ఛార్జింగ్ అనేది ఈజీగా అవుతుంది, కింద పడే ఛాన్స్ కూడా లేకుండా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి బట్టల క్లిప్లో మనం బట్టలు ఆరబెట్టుకోవడానికి ఇలాంటి క్లిప్స్ అని యూజ్ చేస్తూ ఉంటాం కదండి. అలా కాకుండా ఈరోజు సూపర్ బెస్ట్ టిప్ కోసం అయితే తీసుకొచ్చేస్తానండి. నేను చూపించిన విధంగా ఈ విధంగా మనకి 4-5 క్లిప్స్ అయితే పడతాయండి. 4-5 క్లిప్స్కి పెట్టేసేసి కనుక మనం కిచెన్ లోపల వంట చేస్తున్నప్పుడు కొన్నిసార్లు ఏదన్నా కొత్త వెరైటీ ట్రై చేయాలి అనుకోండి, అప్పుడు మనం కిచెన్లో పెట్టేసుకుంటూ ఉంటాం కదండి. ఫోన్ హోల్డర్ కనుక లేదు అనుకోండి, ఈ విధంగా 4-5 క్లిప్పులతో మంచి హోల్డర్లు తయారు చేసుకోవచ్చు అండి. దీనివల్ల ఏంటంటే కింద తడి అవ్వకుండా ఉంటుంది, మన ఎటువైపు అది మూవ్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. లేదా పిల్లలకు కానివ్వండి స్టాండ్ లాగా ఎప్పుడైనా ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నప్పుడు స్టాండ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ వచ్చేసి బఠానీలు కనుక తీసుకొచ్చుకున్నాం అనుకోండి, ఇది ఒక్కొక్కటి ఒలవాలి, పెద్ద ప్రాసెస్ లాగా ఉంటుంది కదండి. సింపుల్గా మన పని చేసుకోవడానికే నేను ఈరోజు ఈ టిప్ అయితే తీసుకొచ్చేసానండి. దానికోసం ఏమీ లేదండి, మనం చెయ్యి ఎక్కువ ప్రెస్ చేసిన అవసరమే లేకుండా ఈ విధంగా అయితే పచ్చి బఠానీ ఎన్ని కేజీలైనా సరే కానీ ఈజీగా చేసుకోవచ్చు అండి. ఎలాగా అని అంటే పచ్చి బఠానీ తీసుకొచ్చుకున్నప్పుడు మీరు వేడి నీళ్ళలో కొంచెం సాల్ట్ వేసేసేసి ఈ విధంగా ఒక 5 minutes అండి, ఎక్కువసేపు కూడా వేయవలసిన అవసరం లేదు, ఉడికించగా ఎక్కువ బాయిల్ చేయాల్సిన అవసరం లేదు. ఒక 5 minutes ఉడకబెట్టి ఒక్కసారి తిప్పేసేసి ఉడకబెట్టి చల్లారనివ్వండి. ఆ తర్వాత నేను చూడండి జస్ట్ ఇలా అంటే చూడండి ఈజీగా వచ్చేస్తాయి. ఎక్కువ మనం ఏంటంటే పచ్చి బఠానీ కాబట్టి త్వరగా మనం చెయ్యి పెట్టకుండా ఈజీగా రావు కదండి నార్మల్గా మనం తీయడం అయితే. అలా కాకుండా సింపుల్గా వేడి నీళ్ళలో ఒక 5 minutes ఉడకబెట్టి చల్లారిన తర్వాత తీస్తే చూడండి ఎంత ఈజీగా అయితే వస్తుంది. మన పనులను సులువుగా చేసుకోవాలండి. కొన్ని పనులకి ఏంటంటే గంటల సేపు మనం ఏం చేస్తూ ఉంటాం, లేడీస్ అందరం కూడా వేస్ట్ చేస్తూ ఉంటాం కిచెన్లో అండి. అలా కాకుండా సింపుల్గా మనకి ఎక్కువ పని అవసరం లేకుండా ఎంత పెద్ద పని అయినా సరే కానివ్వండి సింపుల్గా చేసుకోవాలన్నప్పుడు ఈ చిన్న టిప్స్ ట్రిక్స్ యూజ్ చేస్తే చాలండి. మన ఎంత పెద్ద కష్టం పని అయినా సరే కానివ్వండి ఈ ట్రిక్స్ యూజ్ చేయడం వల్ల 5 minutesలో అయిపోతుంది. ఈ సింపుల్ ట్రిక్ని అయితే ట్రై చేయండి. చూసారా ఎన్ని కేజీలు బఠానీలని ఎంత ఈజీగా అయితే ఒలిసేయచ్చు. అండ్ ఇంకో సింపుల్ ట్రిక్ కూడా చెప్తున్నానండి, ఈ ఒలుచుకున్న బఠానీని ఎన్ని రోజులైనా సరే కానివ్వండి, మనకి ఫ్రిడ్జ్లో పెట్టినా కానివ్వండి, లేదు అంటారా డీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కానివ్వండి, కొంతమంది ఫ్రిడ్జ్లో పెడుతుంటారు లేదా డీ ఫ్రిడ్జ్లో కూడా పెడుతూ ఉంటారు. ఎన్ని రోజులైనా మనకి కొన్నిసార్లు ఫ్రిడ్జ్లో పెట్టినా కానివ్వండి మొలకలు వచ్చేస్తూ ఉంటాయి. అలా మొలకలు రాకుండా ఉండాలి, అట్ ద సేమ్ మనకి ఎక్కువ లాంగ్ టైం ఫ్రెష్గా ఉండాలి, ఎక్కువ క్వాంటిటీలో తీసుకొచ్చుకున్నప్పుడు ఈ విధంగా అయితే ట్రై చేయండి.
ఈ విధంగా కవర్లో పెట్టేసేసేయండి. కవర్లో కొంచెం కొంచెం గ్యాప్ వదులుకుంటూ ఎక్కడైతే స్టార్టింగ్ పాయింట్ ఉందో అక్కడ కొంచెం కొంచెం గ్యాప్ వదులుకుంటూ దీన్ని ప్రెస్ చేస్తూ ఉన్నామనుకోండి, వాటర్లో పెట్టేసేసి మాత్రమే ప్రెస్ చేయాలండి. దీని వల్ల ఈ జరగటం వల్ల ఏంటంటే లోపల ఎయిర్ మొత్తం బయటికి వెళ్ళిపోయి మనకు ఫ్రీజ్ అయిపోతుంది. ఇలా ఫ్రీజ్ అయిపోయి మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసుకున్నామే అనుకోండి, ఎన్ని డేస్ అయినా సరే కానీ మనకు లాంగ్ టైం ఫ్రెష్గా ఉండాలి అనుకున్నప్పుడు ఈ విధంగా అయితే ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా ఫ్రెష్గా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసేసి టిష్యూ రోల్తో సూపర్ యూస్ఫుల్ టిప్ని అయితే తీసుకొచ్చేసానండి. అడుగు నేనేం చేశానంటే ఈ విధంగా థర్మాకోల్ షీట్ని అయితే తీసుకొచ్చేసాను. థర్మాకోల్ షీట్ లేకపోయినా మామూలు మనకి కార్డ్బోర్డ్ది ఉంటుంది కదా, కొంచెం థిక్ది, ఆ థిక్ లేయర్ది కూడా తీసేసుకోవచ్చు అండి. ఈ విధంగా తీసేసుకొని ఎడ్జ్లో అయితే కట్ చేసేసేయండి. ఈ విధంగా నేను చూపించిన విధంగా దానికి ఎగ్జాక్ట్గా ఎక్కడైతే మనకు రోలర్ పెట్టుకోవడానికి ఈజీగా దానికైతే అంటించేసేసేయండి. ఫెవిస్టిక్ పెట్టి అంటించేసామని చాలా స్ట్రాంగ్గా ఉండిపోతుందండి. మనకి ఏమైతే మనం టేపులు కానివ్వండి, లేదంటే ప్లాస్టర్ ఏమైనా కానివ్వండి, ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటాం. అండ్ అలానే మనకి అవసరానికి కూడా కనిపించదు. అలా కాకుండా ఈ విధంగా టిష్యూ రోల్ కనుక పెట్టేసి ఒక దగ్గర కనుక పెట్టేసామా అనుకోండి, మనకి ఈజీగా అవసరానికి కనిపిస్తాయి. అట్ ద సేమ్ టైం ఏంటి అని అంటే మనకి ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ఒక దగ్గర నీట్గా ఉన్నట్లు కూడా అనిపిస్తాయి. ఐ హోప్ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఇవేనండి ఈరోజు టిప్స్ ట్రిక్స్. యూస్ఫుల్గా అనిపించి ఉంటే మాది టిప్స్ అనేవి ఒకసారి ట్రై చేయండి. ఏది మీకు బాగా నచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.